ఎస్ఎస్సి జీడీ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కామన్గా ఉండే ఈ 4 డౌట్స్. 1, డైట్ ఏం తీసుకోవాలి. 2, ప్రాక్టీస్ ఎలా చేయాలి. 3, వెయిట్ ఎక్కువ ఉన్నా వెయిట్ తగ్గుతూ టైమింగ్ ఎలా సంపాదించుకోవాలి ఎస్ఎస్సిలో. 4, టైమింగ్ ఈజీగా రెడ్యూస్ చేసుకోవడం ఎలా షార్ట్ టైంలో. ఈ 4 డౌట్స్ గురించి తమ్ముడు అడిగాడు. నేను ఈ రోజున మీకు క్లారిటీ ఇస్తాను కూడా. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారి కోసమే ఈ వీడియో మిస్ కాకుండా చూడండి. మన దగ్గరికి కడప నుంచి ఒక స్టూడెంట్ వచ్చాడు. అతను కొన్ని డౌట్స్ ఉన్నాయంట, వాటిని మీ అందరికీ ఉపయోగపడే విధంగా క్లియర్ చేస్తా ఈరోజు. తమ్ముడు, నా పేరు వీరభద్ర. మా డిస్టిక్ వచ్చేసి కడప, మండల్ వచ్చేసి ప్రొద్దుటూరు, విలేజ్ వచ్చేసి దొరసానిపల్లి. 1, ఎస్ఎస్సి జీడీ కోసం ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో తప్పక చూడవలసిన వీడియో. ఫస్ట్ డైట్, తర్వాత వెయిట్ లాస్ అవ్వడం ఎలా, తర్వాత రన్నింగ్ ఫుట్ వర్క్ ఎలా, టైమింగ్స్ ఎలా తగ్గించడం ఎలా అన్నని అడిగి తెలుసుకుందాం. ఓకే హీరో, యాక్చువల్గా చాలా మంది కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, బట్ ఎలా చేయాలో తెలియదు. కామన్గా ఉండే ఈ 4 డౌట్స్. 1, డైట్ ఏం తీసుకోవాలి. 2, ప్రాక్టీస్ ఎలా చేయాలి. 3, వెయిట్ ఎక్కువ ఉన్నా వెయిట్ తగ్గుతూ టైమింగ్ ఎలా సంపాదించుకోవాలి ఎస్ఎస్సిలో. 4, టైమింగ్ ఈజీగా రెడ్యూస్ చేసుకోవడం ఎలా షార్ట్ టైంలో. ఈ 4 డౌట్స్ గురించి తమ్ముడు అడిగాడు. నేను ఈ రోజున మీకు క్లారిటీ ఇస్తాను కూడా. సరే, స్టార్ట్ చేద్దాం తమ్ముడు. స్టార్ట్ చేద్దాం. ఓకే, ఫస్ట్ డైట్ ఎలా తీసుకోవాలనేది చెప్పన్నా. ఇంకోటి ఏంటంటే యూట్యూబ్స్లలో ఏది పడితే అది వినేస్తున్నారన్న. ప్రాపర్ డైట్ లేకపోవడం వలన వాళ్ళు ఏంటి రన్నింగ్ ఇంప్రూవ్మెంట్ కాలేదు అని చాలా బాధపడుతున్నారన్న. డైట్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. నా మాటలు కొంచెం అందరికీ విచిత్రంగా ఉంటాయి, బట్ కానీ నిజాలు నిర్భయంగా చెప్పగలగాలి. మీరేం ఒలింపిక్స్కి ప్రాక్టీస్ చేయడంలా. మీరు ఎస్ఎస్సి జీడీ 24 నిమిషాలకి పరిగెత్తడమే మనకు కావాలి. మనం అందరం కామన్గా చేసే మిస్టేక్ ఏంటంటే రకరకాలైన డైట్లు తింటుంటాం, డబ్బులు ఖర్చు పెడుతుంటాం, చాలా చాలా రకాలుగా అవుతుంటాం. ఏం అవసరంలా, నీ ఇంట్లో నీకు అందుబాటులో ఉన్న ఫుడ్ మాత్రమే తీసుకో. కొంచెం దగ్గరగా స్తోమత ఉంటే 2 స్పూన్ల తెల్ల నువ్వులు టిఫిన్తో పాటు మార్నింగ్ తీసుకో. 3 పూట్ల భోజనంలో టిఫిన్లో వాటిలో బెల్లం తీసుకో, అంత గడ్డ. ప్రతిరోజు పొద్దున పూట నానబెట్టిన బాదం పప్పు తీసుకో. ఇక రైస్ మంచిగా తిను, కర్రీ మంచిగా కలుపుకో, రైస్ కొంచెం తగ్గించు, చాలు డైట్. ఓకేనా. సెకండ్, రన్నింగ్ ఫుట్ వర్క్ ఎలా అన్నా, అది తెలియక ఏంటంటే రాంగ్ ఫుట్ వర్క్ వేసుకుంటా చింబోన్ పెయిన్స్, ఆ పెయిన్స్, ఈ పెయిన్స్ అని చెప్పేసి చాలా మంది ఇంజూర్స్ అవుతున్నారన్న. వాళ్ళకి చెప్పవలసిన కొంచెం చెప్పండి. రాంగ్ ఫుట్ వర్క్ అంటే తమ్ముడు, ఇప్పుడు బయట ఉన్న నాండి ఏంటంటే పరిగెట్టేటప్పుడు మనం కామన్గా టోస్ మీద పరిగెట్టు అంటున్నాం. లాంగ్ డిస్టెన్స్ రన్ అనేది పూర్తిగా టోస్ మీద రన్ చేయకూడదు. వీడియోస్లో కామన్గా ఏముందంటే టోస్ మీద రన్ చేయండి అని. టోస్ మీదే రన్ చేస్తే నీకు చిన్నబోని పెయిన్స్ వస్తాయి, ఇంజూరీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలా వేయకూడదు. మరి ఎలా వేయాలి చూడండి. టోస్ ల్యాండ్ అవ్వాలి, వెనకాల హీల్ తగిలినట్టుగా నేలకు తగలాలి. హీల్ అంటే వెనకది. అంతేగాని నువ్వేం 100 మీటర్ స్ప్రింట్ పరిగెట్టడంలా, నువ్వు ఒక సుదీర్ఘమైన దూరాన్ని పరిగెడుతున్నావు, ఒక 5 కిలోమీటర్ల సుదీర్ఘమైన దూరాన్ని. నువ్వు ఒక హడావిడిగా అలా పరిగెట్టడం వల్ల ఈ గ్లాస్టోనిమస్ అంటారు, కాఫ్ మజిల్స్, అవి ఎక్కేసి చిన్న బోన్స్ రావడం, రకరకాల ఇంజురీస్ అవుతాయి. కాబట్టి టోస్ పడాలి, బట్ హీల్ తగలకూడదు. ఓకేనా. స్పీడ్ వర్కౌట్ డే బై డే చేసుకోండి కనీసం, అప్పుడు మీకు ఇంజరీస్ అవ్వకుండా ఫుట్ వర్క్ సక్రమంగా ఉంటుంది. థర్డ్ డౌట్, ఇంకోటి అన్న, వెయిట్ ఉన్నాము, మేము ఎస్ఎస్సి జీడీ క్వాలిఫై అయ్యాము, రన్నింగ్ చేయలేమేమో అనేసి చాలా మంది అది కూడా ఉన్నారన్న. దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. సూపర్, మంచి ప్రశ్న. ఎంత వెయిట్ ఉన్నా ప్రాపర్ డైట్ వర్కౌట్ ని ప్లాన్ చేసుకొని మంత్కి శరీర తత్వాన్ని బట్టి 4 to 5 kgs ఒక మంత్కి లాస్ అవ్వచ్చు. 15 kg అంటే 3 monthsకి ఈజీగా లాస్ అవ్వచ్చు. ఓకేనా. దానితో పాటుగా వర్కౌట్ పర్ఫెక్ట్గా చేసుకుంటే టైమింగ్స్ వస్తాయి. నేను నెక్స్ట్ వర్కౌట్ వీడియోస్ చెప్తాను.
వెయిట్ లాస్ ఈజీగా అవ్వచ్చు. శరీరాలు 3 రకాలుగా ఉంటాయి బాడీస్. 3 రకాల బాడీస్ని మనం అర్థం చేసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. 1600 మీటరు లేదా 5 కిలోమీటర్స్ కదా, 5 కిలోమీటర్స్ ఈజీగా పాస్ అవ్వచ్చు. అదొక కామెడీ ఈవెంట్ తమ్ముడు, అంత ఆలోచించొద్దు. నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా వర్కౌట్ ఏంటి, వెయిట్ లాస్ వల్ల ఎలా చేయాలి. ఇంకోటన్నా టైమింగ్స్ ఎలా తగ్గించాలనేది కొంచెం చాలా మంది దానికోసం ఉన్నారన్న. సేమ్ ప్రశ్నే తమ్ముడు, షెడ్యూల్ ఉండాలి ప్రాపర్. మన అందరం చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఏదో యూట్యూబ్లో ఒక వీడియో చూసా 5 కిలోమీటర్స్ 19 నిమిషాలకు చేయడం ఎలా చేసేస్తాం. ఆ 19 నిమిషాలకు చేయొచ్చు అని చెప్పిన వాడు బాడీ చూడండి ఎలా ఉంటుందో. అతనికి నీకు ఒకే ఒకటి కాదు కదా, నువ్వు ఇన్ని రోజుల నుంచి పుస్తకం పట్టుకొని కూర్చొని చదువుకున్నావు. ఇప్పటికిప్పుడు ఎస్ఎస్సి జీడీ కోసం 5km ప్రాక్టీస్ స్టార్ట్ చేసావు. ఎలా నువ్వు ఆ యూట్యూబ్లో వీడియోస్నే డిపెండ్ అయ్యి వర్కౌట్ చేస్తావు చెప్పు. నువ్వు కండిషనింగ్ చేయకుండా నీ బాడీని కంట్రోల్కి తెచ్చుకోకుండా చేసి ఇంజురీ అవుతావా? ఇంజురీ అయితే నీ 1 year లైఫ్ పోతుంది. మరలా ఎస్ఎస్సి వస్తుందో అదో తెలీదు. అలాంటి మిస్టేక్ చేయొద్దు. దానికి ఏం చేయాలి నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో, ఓకేనా? ఇప్పుడు బేసిక్ ఏంటి, 2 స్పీడ్లు ఉండాలి వారంలో, ఒక ఎండ్యూరెన్స్ ఉండాలి, ఒక స్ట్రెంగ్త్ ఉండాలి, ఒక ఆల్అవుట్ ఉండాలి. ఇది నీకు అర్థమయ్యేలాగా నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఫోర్త్ డౌట్ నా వీడియోస్ చూసి ఆ రన్నింగ్ ఇంప్రూవ్మెంట్ ఎలా, అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి బాడీ పెయిన్స్ తెచ్చుకోవడం, ప్రాపర్ డైట్ లేకపోవడం వలన చాలా ఇబ్బందులు పడుతున్నారన్న నాలాంటి స్టూడెంట్స్. ఈ మధ్య కాలంలో యూట్యూబ్లో అందరూ చేస్తున్నారు, మరి ఎవరి భవిష్యత్తు వాళ్ళది, మనం దేని గురించి మాట్లాడకూడదు. యూట్యూబ్ అందరూ చేస్తున్నారు, కానీ తమ్ముడు మీరు ఎస్ఎస్సి జీడీ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం ఒక ప్రాపర్ అయిన ప్లాన్తో మూవ్ అవ్వండి. వాళ్ళ యొక్క శరీర తత్వం తెలియకుండా వర్కౌట్ చేస్తారు. అలా కాదు, మీ శరీరం ఎలా డిజైన్ చేయబడింది, బేసిక్ 3 వారాల ప్రాక్టీస్ ఎలా చేయాలి. ఎవరికైనా కామన్గా బేసిక్ 3 వారాల ప్రాక్టీస్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కోసం చేసే వాళ్ళకి ఒకటే ప్లాన్ ఉంటుంది, కొంచెం అటు ఇటుగా. మరీ రేట్ ఉన్నాడు, ఒక్కసారి రన్ చేయమంటే చేయలేడు కదా, 1 వాక్ చేయించాలి ఒక 2 వారాలు. బాడీని కొంచెం కండిషనింగ్ తేవాలి, ఆ నెక్స్ట్ స్టెప్లో 1 ప్రాక్టీస్ చేయించాలి. అంతేగాని యూట్యూబ్లో నువ్వు 400 మీటర్ పరిగెట్టు అని పెడుతున్నారు యూట్యూబ్లో కొంతమంది, లేదా 800 పరిగెట్టు. అరే బాబు, వాడు వెయిట్ ఎక్కువ ఉన్నాడు, వాడు చేయలేడు, వాడు మన లేనిపోయిన పెట్టేసరికి వాడు వెళ్ళిపోతున్నాడు, ఇంజూరీ చేసుకుంటున్నాడు. అరే మన వల్ల కాదు, మన వెయిట్ ఎక్కువ అనుకుని నెక్స్ట్ వాడు బయటకు రావడంలా. వెయిట్ ఎక్కువన ఈజీగా పాస్ అవ్వచ్చు. షెడ్యూల్లోనే ఉంది తమ్ముడు మాయంతా. కష్టపడండి, సరైన రూట్లో కష్టపడండి, ఎలా పడితే అలా కాదు. నీ డౌట్స్ 4 నేను క్లియర్ చేశా. బట్ భవిష్యత్తులో మీలో ఏ విద్యార్థికైనా ఏ డౌట్ ఉన్నా ఒక బ్రదర్లా నాకు మెసేజ్ చేయండి. వీలైనంత వరకు మీ డౌట్స్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తా, ఓకేనా? ఒకవేళ నాకు తెలియలేదు అనుకోండి, నేను రీసెర్చ్ చేసి తెలుసుకొని మరి మీకోసం వీడియో చేస్తా, ఓకేనా తమ్ముడు? మన ఎంఎస్ఆర్ అకాడమీ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఎస్ఆర్ అంటే నేను 2019లో గుంటూరు భర్తీలో ఇక్కడ రన్నింగ్ వచ్చాను. రన్నింగ్ వచ్చి ఫస్ట్ బోర్డు కొట్టేశాను, మెడికల్ ఆల్ ఫిట్. రన్నింగ్ ఇక్కడ చేయాలంటే ఫస్ట్ ఒక ధైర్యం అనేది ఉండాలా. ఆ ధైర్యం ఉంటే ఇక్కడికి రండి ఎంఎస్ఆర్కి. ఎంఎస్ఆర్ అంటే ఒక బ్రాండ్. అసలు ఆ బ్రాండ్ ఒకసారి యూట్యూబ్ లో చూసి సెర్చ్ చేయండి తెలియని వాళ్ళు. ఫస్ట్ ఆ సెర్చ్ చేసిన తర్వాత ఆ వీడియోస్ చూసి ఈ వీడియో ఇక్కడికి రావాలనుకునే వాళ్ళు ఒక దమ్ముతో ఒక గుండె ధైర్యంతో ఇక్కడికి రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రావాలనుకునే వాళ్ళు. ఫుడ్ అంటారా, ఫుడ్ అయితే కన్నా మనకు ఇంట్లో కంటే కొంచెం పర్లేదు, మరీ నాట్ బ్యాడ్, కొంచెం బాగానే ఉంటుంది, తినొచ్చు. అయితే తమ్ముళ్ళు, యూట్యూబ్లో నేను వీడియోస్ చాలా తక్కువ చేస్తాను, ఎందుకంటే నాకు అంత టైం ఉండదు. నాకు పిల్లలు షెడ్యూల్ చేసుకోవడం వీటికే ఉంటుంది. బట్ ఈ మధ్య మరలా స్టార్ట్ చేసా, మీ అందరి కోసం నా సర్వీస్ అందించడానికి ట్రై చేస్తా. ఇక్కడ దాకా రాలేని విద్యార్థులు చాలా మంది ఉంటారు, వాళ్ళ కోసం నేను చేస్తా వీడియోస్. ఈ అకాడమీలోకి వచ్చి లాస్ పోయిన వాళ్ళు ఇంతవరకు లేరు. ఎస్ఎస్సి జీడీ అయినా అవ్వచ్చు, ఆర్మీ కోసమైనా అవ్వచ్చు. ఏదైనా కష్టపడే తత్వం ఉన్న పిల్లలకు మాత్రం ది బెస్ట్ ప్లాట్ఫామ్ నేను చెప్పగలను. కానీ గుండెలో దారుణం లేనివాడు మాత్రం ఇక్కడ దాకా రావద్దు, ఇక్కడ చేయలేరు, ఉండలేరు కూడా. అది పక్కా. ఇది ఎంఎస్ఆర్ అకాడమీ. నేను ట్రాక్ అండ్ ఫీల్డ్ ట్రైనర్ వేణు. ఎన్నో రాష్ట్ర స్థాయి పరుగు పందాలలో బంగారు పథకాలు సాధించిన విద్యార్థులకు శిక్షణ ఇచ్చాను. ఎంతో మంది ఎస్ఎస్సి జీడీ కోసం, అదేవిధంగా ఆర్మీ కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలకి శిక్షణ ఇచ్చి వారు కళ్ళ కన్నా యూనిఫామ్ ని సొంతం చేయడానికి సహాయపడ్డాను. నేను మీ అందరి కోసం వీడియోస్ చేస్తున్నా, ఓకేనా? ఎస్ఎస్సి జీడీ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎటువంటి డౌట్ ఉన్నా నా వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ
యూట్యూబ్లో కామెంట్గా కానీ పెట్టండి. వీలైనంత వరకు మీకు సమాచారాన్ని అందించడానికి ట్రై చేస్తాను.